నేను మీ గంగాధర్. రీసెంట్గా నేను వీడియో పెట్టిన దానికి కిందన ఒక తమ్ముడు ఒక కామెంట్ పెట్టాడు, అన్న 2024 ఎలక్షన్లో ఎవరు సీఎం అవుతారని. ఇదే ఆ కామెంట్. ఒక నిమిషం బాస్, నేను మీకు చెప్పాల్సిందల్లా ఒకటే, 2024లో ఎవరు సీఎం అయినా నీ లైఫ్ మారదు. నీకంటూ ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందా, లోన్ నుండి ఒక హై ఉంటుంది. లేదు నీకంటూ ఒక రెస్పెక్టబుల్ జాబ్ ఉందా, నీ ఫ్యామిలీ ఫ్యాంటాస్టిక్. ఆ ఫీలే వేరు. సొసైటీలో కానీ మీ విలేజ్లో కానీ వాళ్ళు చూపించుకునే అంత ప్రేమ, వాళ్ళు ధైర్యంగా వీడు నా కొడుకు ఏదో సాధించాడు అని చెప్పగలిగే ఒక ధైర్యం నీ జాబ్ వల్ల ఉంటుంది. అంతేగాని ఈ పాలిటిక్స్ అంటే బాస్ ఇది చాలా ప్రమాదం. ఒక క్రిమినల్ వచ్చినా సరే వాడు క్రిమినల్ పెద్దగా కష్టపడాల్సిన పని లేదు, ఎందుకంటే వాడు క్రిమినలే కదా. అదే ఒక ఆలోచించేవాడు వచ్చినా సరే వాడు ఆలోచన మొత్తం వాడు రాజకీయ పదవులని ఎలా కాపాడుకోవాలని మాత్రమే చూస్తాడు. లేదు ఇంకొకడు ఎవరో ఆల్రెడీగా ఇంకొకరు ఉన్నారు మంచివారు మన జీవితంలో ఏదో వచ్చి చేస్తారంటే వాళ్ళ మంచితనం ఈరోజు ప్రజెంట్ ఉన్న పాలిటిక్స్లో మేబీ నా ఇన్సైడ్ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళకి చాలా ప్రమాదం. వాళ్ళని ఉంచుతారో లేదో కూడా కష్టం, ఎందుకంటే పాలిటిక్స్ అంటేనే ప్రమాదకరంగా మారి మన ఆంధ్రాలో ఇంక్లూడింగ్ చెప్పాలంటే ముందు మనం ఎవరన్నా మంచి వాళ్ళు వచ్చినా సరే వాడు చెడుగా మారడం ఎంతో సమయం పట్టదు. ఇది నా ఇన్సైడ్ ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు నేను రీసెంట్గా ఒక సర్వేలో చూశాను, 43% ఈ ఎంపీస్ కానీ లేదా ఈ ఆల్మోస్ట్ సీఎంస్ కానీ నేరస్తులకు మాత్రమే ఎక్కువ విన్నింగ్ పర్సంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మనకే చెప్తాం, ఎవడన్నా సరే మన సొసైటీలో మన చుట్టుపక్కల ఉన్నవాడు ఎవడన్నా ఒక డాన్ కానీ ఒక గ్యాంగ్ మెయింటైన్ చేసేవాడిని కానీ చూస్తే మనం రెస్పెక్ట్ ఇస్తాం. అలాగే మన సైడ్ ఎవడు నేరాలు చేస్తాడు, ఎవడు నేర ఘోరస్తుడో వాళ్ళకే ఓటేస్తాం. ఎందుకంటే సపోజ్ మనం చాలామందిని చూసే ఉండొచ్చు, ఈ బాటికి మన ఎంపీలు కానీ లేకపోతే మనకు చాలామంది కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని నరికేసిన వాళ్ళ సొంత వాళ్ళని నరికేసిన ఎవడు నరికాడో మనకు తెలుసు, ఎవడు ఎనక నరికించాడో తెలుసు. కానీ అన్నీ తెలిసినా సరే మనం మూసుకొని ఉంటాం. ఎందుకంటే మనకి అడిగే ధైర్యం లేదు. మన ఊర్లో మనం ప్రెసిడెంట్ని అడగలేం, మనం ఒక ఎంపీని అడగలేం, ఒక మన సీఎంని నిలదీయలేం. అలాంటి వాటి కోసం మనకెందుకు బాస్ ఈ పాలిటిక్స్. నేను మీకు ఇస్తున్న చిన్నది అడ్వైస్ అనుకో, నీ లైఫ్ బాగుండాలి అంటే మాత్రం పాలిటిక్స్లో వేలు పెట్టకు. పాలిటిక్స్ అంత ప్రమాదం మామూలుది కాదు. ఇంతకీ నీకు చిల్ అవ్వాలనుకుంటే కామెంట్లో పెట్టు నీ అడ్రస్ ఏదో, నా అడ్రస్ నీకు పంపిస్తా. మా ఊరు వచ్చే ఒక డే మొత్తం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుదాం. పద నీకో చూపిస్తా, ఎంజాయ్ చేస్తూ. నేను నీకు ఇందాక చూపిస్తానన్నది ఇదే, హ్యాపీగా ఈ వేసవిలో కోకోనట్ తాగుదాం, ప్రశాంతంగా చిల్ అవుదాం. నువ్వు రావాలి అన్నా నేను నీతో ఒక్కరోజు ఈ టైం స్పెండ్ చేస్తా, పాలిటిక్స్ మీద నీకు మంచి ఒపీనియన్ నేను కల్పిస్తానంటే నేను నిజంగా నువ్వు వచ్చే ఆహ్వానాన్ని డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తా. బట్ వచ్చే మా విలేజ్కి చాలా బాగుంటుంది. మా ఊరు పెట్టింది ఆనందానికి పెట్టింది పేరు బాస్. కమాన్. వచ్చారు వచ్చేయండి బాస్ మా విలేజ్కి. ఇలాంటివి చాలా ఉన్నాయి, జస్ట్ ఇది ట్రయల్ మాత్రమే. బాయ్.